హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బయాలజీలో లాస్ట్ లెసన్లో కేస్ స్టడీ 2 చూద్దాం. ఓకే, సో కేస్ స్టడీ 2 ఏంటి అంటే ఏ స్టడీ ఆఫ్ విలేజ్ 3 అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ ఎఫర్ట్. మనం కేస్ స్టడీ 1లో విలేజ్ 1 అండ్ విలేజ్ 2 గురించి చూసాం. దాంట్లో ఆ విలేజెస్ వాటర్ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయో చూసాము. ఇప్పుడు విలేజ్ 3 అనే ఒక విలేజ్ని చూద్దాం. ఆ విలేజ్లో వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటారు అని చెప్పేసి చూద్దాం ఈ కేస్ స్టడీలో. దిస్ టెల్స్ అస్ హౌ పీపుల్ ఇన్ దిస్ విలేజ్ త్రూ ప్రాపర్ గైడెన్స్ కుడ్ మేక్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ వాటర్ ఇన్ ది విలేజ్. సో ప్రాపర్ గైడెన్స్తో ఈ విలేజ్లో ఉన్న పీపుల్ ఉన్న అవైలబుల్ వాటర్ని పర్ఫెక్ట్గా ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారో ఈ కేస్ స్టడీలో చూద్దాం. A survey of village 3 indicated that initially, సో సర్వే చేస్తే ఫస్ట్ విలేజ్ 3 ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ పాయింట్ డ్రై ల్యాండ్ ఏరియాస్ వర్ మోర్ ఎక్స్టెన్సివ్ దాన్ ఇరిగేటెడ్ ల్యాండ్. అంటే వాటర్ ఉన్న ల్యాండ్ కంటే ఊరకు అసలు ఇంకా పంటలేం పండకుండా డ్రైగా ఉండే ల్యాండ్ చాలా ఎక్కువగా ఉందంట. లిటరసీ వాజ్ లో, అక్షరాస్యత అంటాం కదా, లిటరసీ అనేది చాలా తక్కువగా ఉంది విలేజ్ 3లో. లేబర్ వాజ్ స్కేర్స్, లేబర్ కూడా అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. అండ్ మోర్ ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్ వర్ యూజ్డ్ ఆన్ స్మాల్ ఫార్మ్స్. చిన్న ఫార్మ్స్లో కూడా విపరీతంగా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ క్రాప్ yields వర్ లో, ఆ పంట కూడా దిగుబడి చాలా తక్కువగా ఉండేది. there was not even a single water harvesting structure in the village. సో స్టార్టింగ్లో ఈ విలేజ్లో ఒక్కటి కూడా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది ఉండేది కాదు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే సోక్ పిట్స్, వీటిని మనం పర్కులేషన్ పిట్స్ అని కూడా అంటాం. వీటిని వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటారు. అంటే రెయిన్ వాటర్ని పట్టుకొని స్టోర్ చేసుకుంటాయి, దాన్ని వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటారు. సో ఒక్కటి కూడా ఉండేది కాదంట. ఇంటర్వెన్షన్స్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్. సో ఇక్కడ సెంటెన్స్ పూర్తిగా ఇవ్వలేదు, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICRI ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్, ICRISAT అని చెప్పేసి ఉంది మనకి ఒక ఆర్గనైజేషన్ ఇండియాలో. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇది 2 మార్క్స్లో అన్న బిట్లో అన్న వచ్చే అవకాశం ఉంది, ఇంపార్టెంట్. ఓకే, ఏం చేసిందంటే ఎడ్యుకేటెడ్ విలేజెస్ బై లార్జ్ అండ్ ప్రొవైడెడ్ టెక్నికల్ సపోర్ట్ ఫర్ కాస్ట్ ఎఫిషియంట్ వాటర్ స్టోరేజ్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ మెజర్స్. సో ICRISAT ఏం చేసింది, విలేజర్స్ అందరినీ బాగా ఎడ్యుకేట్ చేసి, పెద్ద మొత్తంలో ఎడ్యుకేట్ చేసిందంట. అండ్ కాస్ట్ ఎఫిషియంట్ వాటర్ స్టోరేజ్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కోసం టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది. అంటే వీళ్ళు ఈ సైంటిఫిక్గా అడ్వాన్స్ అవ్వడానికి టెక్నికల్ సపోర్ట్ కూడా అందజేసింది ఫార్మర్స్కి. ద మెజర్స్ ఫర్ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ ఫార్మర్స్ బేస్డ్. ఈ మెజర్స్ అన్నీ, వీళ్ళు తీసుకున్న ప్రాసెస్ అన్నీ కూడా అందరూ కలిసి చేశారు. కొన్నేమో అందరూ కలిసికట్టుగా చేశారు, కొన్నేమో ఇండివిజువల్ ఫార్మర్స్ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా, దీస్ హెల్ప్ టు రిస్టోర్ సమ్ రిసోర్సెస్ అండ్ కన్సర్వ్ అదర్స్ సో దట్ దే మే నెవర్ బీ డిప్లీటెడ్. సో వీళ్ళు తీసుకున్న మెజర్స్ వల్ల ఆల్రెడీ డిప్లీట్ అయిపోయిన రిసోర్సెస్, అంటే అస్సలు అవైలబుల్గా వాటర్ లేదు అనుకున్నాం కదా, సో ఆ వాటర్ అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. అండ్ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేసింది. ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ వాజ్ క్యారీడ్ అవుట్. సో ఇట్లా సస్టైనబుల్గా, అంటే ఏది కూడా స్కేర్సిటీ లేకుండా మేనేజ్మెంట్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ ICRISAT, వేర్ ఈజ్ ఇట్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్, డిస్కస్ విత్ యువర్ టీచర్ అండ్ ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఆన్ ఇట్. సో టీచర్ని అడగనవసరం లేదు, గూగుల్ని కూడా అడగవచ్చు. సో ICRISAT అంటే ఏంటి ఆల్రెడీ తెలుసు మనకి, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఓకే, అది చేసే పనులేంటి, సో ఎక్కడ ఉంది, ఎక్కడ లొకేట్ అయి ఉంది, అది చేసే పనులేంటి, మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టారంటే వచ్చేస్తుంది ఆన్సర్. సో దాని మీద రిపోర్ట్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్, కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్.
14 water storage structures, 1 earthen and 13 masonry dams with water storage capacity of 300 to 2000 meter cube were constructed. సో పెద్ద ఒక ఇంత సైజు డ్యామ్స్ అనేవి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట. వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అంటే దీంట్లో రెయిన్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఒకటేమో అర్థన్ డ్యామ్ అంటే ఉట్టి మట్టితో కట్టారంట ఒకదాన్ని. ఇంకొక 13 ఏమో మ్యాషనరీ డ్యామ్స్. మ్యాషనరీ అంటే ఏంటి, సిమెంట్ బ్రిక్స్ ఇవి యూస్ చేసి కడితే వాటిని మ్యాషనరీ డ్యామ్స్ అంటాం. సో 14 స్ట్రక్చర్స్ కట్టారు, వాటిలో ఒకటేమో అర్థన్ డ్యామ్, ఇంకో 13 ఏమో మ్యాషనరీ స్ట్రక్చర్స్. ఒక్కొక్క దాని స్టోరేజ్ కెపాసిటీ 300 నుంచి 2000 మీటర్ క్యూబ్ వరకు ఉంది. ఓకే, 60 మినీ పర్కులేషన్ పిట్స్ అండ్ ఫీల్డ్ బిల్డింగ్ ఆన్ 38 acres were completed. ఫీల్డ్ బండింగ్ ఇది, సారీ. సో 38 హెక్టార్స్లో 60 మినీ పర్కులేషన్ పిట్స్ కట్టారంట. ఓకేనా, పర్కులేషన్ పిట్స్ అంటే మాట్లాడుకున్నాం కదా, సోక్ పిట్స్. సో పర్కులేషన్ పిట్స్ ఒక 60 కట్టారంట. అండ్ ఫీల్డ్ బండింగ్ చేశారు. ఫీల్డ్ బండింగ్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి పొలాలు ఎట్లా ఉంటాయి అంటే ఇట్లా ఉంటాయి. జనరల్గా ఏం జరుగుతుందంటే, వాటర్ ఎప్పుడైతే వస్తాయో వాటర్ అనేది ఫర్టైల్ సాయిల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడేమో కాలువ ఉంటుంది, మొత్తం డైవర్ట్ చేస్తాం, వాటర్ అంతా ఇట్లా కవర్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అప్పుడు సాయిల్ని కూడా తీసుకెళ్తుంది, ఫర్టైల్ సాయిల్ని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, రెయిన్ పడినప్పుడు వాటర్ సాయిల్ అనేది వాష్ అయిపోకుండా ఫీల్డ్ బండింగ్ చేస్తారు. అంటే ఎడ్జెస్లో చెట్లు ఇవన్నీ నాటుతారు, కొంచెం ఎత్తు స్టోన్స్ అవన్నీ పెట్టేసి సాయిల్ అనేది ఎరోడ్ అవ్వకుండా చూస్తారు. సో ఫీల్డ్స్ చుట్టుపక్కల చెట్లు, స్టోన్స్ ఇవన్నీ వేస్తారు. దీన్నే ఫీల్డ్ బండింగ్ అంటాం. 38 హెక్టార్స్ ల్యాండ్లో ఇట్లా చేశారంట. సో మ్యాషనరీ డ్యామ్ అంటే ఇట్లా ఉంది, సిమెంట్ అండ్ బ్రిక్స్తో కట్టిన డ్యామ్, స్మాల్ డ్యామ్ ఇది. నెక్స్ట్ కాంటర్ ఫీల్డ్ బండింగ్ చూస్తున్నారు కదా. సో మనకి గట్టులుగా కనిపిస్తుంది అండ్ ప్లాంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, బట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఎడ్జెస్లో గట్టిగా స్టోన్స్ వేసేస్తారు, వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు సాయిల్ని తీసుకెళ్లకుండా ఉంటుంది. అండ్ ప్లాంట్స్ కూడా నాటితే ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ది 28 డ్రై ఓపెన్ వెల్స్ వర్ రీఛార్జ్ బై బిల్డింగ్ డైక్స్ ఆర్ బ్యారియర్స్ ఇన్ ద నల్లా అండ్ రిటైనింగ్ ద రన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. నల్లా అంటే ఏంటి అంటే ఒక కాలువ లాంటిది. ఓకేనా, ఏం చేశారంటే ఇక్కడ బ్యారియర్ కట్టేశారు, అంటే ఒక డ్యామ్లా కట్టేసి వాటర్ అనేది వెళ్ళిపోకుండా ఆపారు. ఆపి ఆ వాటర్ని అంతా డైవర్ట్ చేసి ఎక్కడికి పంపించారు, వెల్స్లోకి పంపించారు. 28 డ్రై ఓపెన్ వెల్స్ వర్ రీఛార్జ్డ్ అంటే 28 బావుల్ని మళ్ళీ వాటర్తో నింపారు. అవి ఎండిపోయి ఉంటే వాటిని వాటర్తో నింపారు ఈ ప్రాసెస్లో. ఏ యూజర్స్ గ్రూప్ వర్ ఫార్మ్డ్ ఫర్ ఈచ్ వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్. సో ఒక్కొక్క వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్కి కూడా ఒక గ్రూప్ అనేది ఫామ్ అయ్యి, and the water collected in the storage structures were exclusively used for recharging groundwater to the dried wells. So ఇప్పుడు మనకి వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఎన్ని కట్టారని చెప్తాం. 14 వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ కట్టారు. 14 వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్కి ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క గ్రూప్ ఉంటారు. ఆ గ్రూప్ వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఇట్లా స్టోర్ అయిన వాటర్ అంతా ఈ వెల్స్ని రీఛార్జ్ చేయడానికి యూటిలైజ్ చేస్తారు. కాలువలతో వేసి వాటర్ మొత్తాన్ని వెల్లోకి డైవర్ట్ చేస్తారు. ఓకేనా, ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్. ఇది కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్, అంటే కమ్యూనిటీ అందరూ గ్రూప్స్గా కలిసి చేసిన పని ఇదంతా. నెక్స్ట్ ఇండివిజువల్ ఫార్మర్ ఏం చేస్తున్నాడో చూద్దాం. ప్రతి ఫార్మర్ ఏం చేస్తున్నారంటే, ఫార్మర్ బేస్డ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండివిజువల్ ఫీల్డ్ ఆర్ బ్రాడ్ బెడ్ ఫర్రో, ల్యాండ్ ఫార్మ్ అండ్ కౌంటర్ ప్లాంటింగ్. సో మనం ఇండివిజువల్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, పంటలు పండించేటప్పుడు బ్రాడ్ బెడ్ ఫర్రో అని చెప్పేసి దీన్ని దున్నడం అంటారు, మనకు ఆల్రెడీ తెలుసు. అవి మరీ దగ్గరగా ఉండకుండా బ్రాడ్గా ఉండేటట్టు
బ్రాడ్గా ఉండి ఇప్పుడు ప్లాంట్ ఇక్కడ ఉంటుంది, ఒక ప్లాంట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ డ్రా చేస్తాను నేను. కలర్ మారుద్దాం, ఈ కలర్ అయితే రెడ్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది. సో ప్లాంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే వాటర్ అనేది వెళ్ళిపోకుండా, రెయిన్ పడినప్పుడు అట్లా ఫ్లో అయ్యి వెళ్ళిపోకుండా ఇక్కడ నిలబడతాయి, సోక్ అవుతాయి లోపలికి. దీనివల్ల గ్రౌండ్ ఎప్పుడైనా వాటర్ అనేది అట్లా ప్రవహిస్తూ ఉందనుకోండి, అది లోపలికి పర్కులేట్ అవ్వదు. బట్ ఎప్పుడైతే స్టాగ్నెంట్గా ఉంటాయో వాటర్ అక్కడ నిలబడిపోయి అప్పుడు పర్కులేట్ అయిపోతాయి ల్యాండ్లోకి. సో ఫార్మర్ ఏం చేస్తున్నాడు, బ్రాడ్ బెడ్ ఫర్రో వల్ల ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. ప్లాంట్స్కి మధ్యలో ఏముంటుంది, మధ్యలో ఒక చిన్న లోతుగా ఉంటుంది, 30 సెంటీమీటర్స్ డెప్త్, ఒక 1 ఫీట్ డీప్ ఇట్లా ఉంటుంది, 30 సెంటీమీటర్స్. సో ఏమంటే రెయిన్ వాటర్ పడినప్పుడు ఇక్కడ నిలబడతాయి, వాటర్ నిలబడి చిన్నగా ఇంకిపోతాయి లోపలికి. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్రాడ్ బెడ్ ఫర్రో. ఓకే, మీరు అసలు బుక్లో చదవని అవసరం లేదు. వన్స్ మీరు ఒక ఫీల్డ్కి వెళ్ళారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బ్రాడ్ బెడ్ ఫర్రో బాగా యూజ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. సో ల్యాండ్ ఫామ్ అండ్ కౌంటర్ ప్లాంటింగ్. సో బ్రాడ్ బెడ్ ఫర్రోనే కాకుండా కౌంటర్ ప్లాంటింగ్ కూడా చేశారు. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రెయిన్ వాటర్ ఫర్టైల్ సాయిల్ని వాష్ చేసుకెళ్ళకుండా ఫీల్డ్కి 4 వైపులా ఏం చేస్తాం, స్టోన్స్ ఇవన్నీ పెట్టేస్తాం. దాంతోపాటు ఏం చేయొచ్చు, ప్లాంట్స్ కూడా నాటొచ్చు. మంచి మంచి ట్రీస్, ప్లాంట్స్ నాటితే అవి గ్రిప్ పట్టుకుంటాయి కదా సాయిల్ని, గ్రిప్ పట్టుకొని వాటర్ని సాయిల్ని, ఫర్టైల్ సాయిల్ని వాష్ అవే చేయకుండా హెల్ప్ చేస్తాయి. వాటర్ మాత్రమే కాదు, మెనీ సిచ్యువేషన్స్లో ఎయిర్ వల్ల కూడా మనకి ఫర్టైల్ సాయిల్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ట్రీస్ ఉంటాయో చుట్టూ అంత ఎయిర్ అనేది తగలదు లోపల. ఓకే, సో అంత సాయిల్ ఎరోజన్ అనేది జరగదు. సో కౌంటర్ ప్లాంటింగ్ కూడా చేశారు, ఇండివిజువల్ ఫార్మర్స్ చేసే పనులు ఇవి. దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ టు కన్జర్వ్ సాయిల్ అండ్ వాటర్. సో బ్రాడ్ బెడ్ ఫర్రో అండ్ కౌంటర్ ప్లాంటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి, సాయిల్, వాటర్ కన్జర్వ్ అయితే, ఫర్టిలైజర్ అప్లికేషన్ అండ్ వీడింగ్ ఆపరేషన్స్. సో బ్రాడ్ బెడ్ ఫర్రో ఉండటం వల్ల వీడింగ్ కూడా ఈజీగా అవుతుంది, ఈజీగా కలుపులు తీయడానికి ఉంటుంది. ఓకేనా. ఫీల్డ్ బండింగ్ ఆఫ్ 38 acre around boundaries in rectangular or in counters to conserve rainwater. Planting Grillichidia madri, a leguminous plant adopted to grow in dry areas. So ఈ కౌంటర్ ప్లాంటింగ్ చేసే ప్లాంట్ని ఏ ప్లాంట్ ఎంచుకున్నారు అంటే మాద్రి అని చెప్పేసి ఒక ప్లాంట్ని ఎంచుకున్నారు. ఇది ఒక లెగ్యూమినస్ ప్లాంట్, అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో, డ్రై ఏరియాస్లో కూడా పెరుగుతుంది. సో ఈ ప్లాంటింగ్ని ఫీల్డ్ బండ్స్ టు స్ట్రెంథెన్ దెమ్ అండ్ మేక్ ద సాయిల్ నైట్రోజన్ రిచ్. సో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల సాయిల్ నైట్రోజన్ రిచ్గా మారుతుంది. అండ్ ఇవి గట్టిగా సాయిల్ని గ్రిప్గా పట్టుకుంటాయి కాబట్టి ఇక్కడ సాయిల్ ఎరోజన్ జరగకుండా ఉంటుంది. ఫార్మర్స్ ఆర్ ఎంకరేజ్ టు యూజ్ వాటర్ రిసోర్స్ జాయింట్లీ అండ్ ఇరిగేట్ ల్యాండ్ యూజింగ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్. సో వాటర్ రిసోర్స్ని జాయింట్గా అందరూ కలిసి యూజ్ చేసుకోవడాన్ని ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ ఇది మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్. డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇవి వాడటాన్ని ఎంకరేజ్ చేశారు. ఫార్మర్స్ ఆబ్టైన్డ్ 250 kg మోర్ పిజిఎన్పి అండ్ 50 kg మోర్ మేజ్ పర్ హెక్టార్ యూజింగ్ బ్రాడ్ బెడ్ ఫరోస్ అండ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్. సో ఇదివరకు అంటే ఇవన్నీ టెక్నిక్స్ వాడటం వల్ల 250 kg ఆఫ్ మోర్ పిజిఎన్పి వచ్చింది అండ్ 50 kg మోర్ మేజ్ అనేది వచ్చింది. ఓకేనా. Drip irrigation can reduce water consumption by 70%, but unfortunately, only 2% of cultivable land around the world is irrigated in this manner. So, drip irrigation system వాడటం వల్ల మనకి 70% ఆఫ్ వాటర్ని మనం సేవ్ చేయగలుగుతాం. కానీ ప్రపంచం మొత్తం మీద కేవలం 2% ఆఫ్ ల్యాండ్ని మాత్రమే డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు. సో మీలో ఫార్మర్స్ చిల్డ్రన్ ఎవరన్నా ఉంటే డ్రిప్ ఇరిగేషన్ని ఒక ఆప్షన్ లాగా తీసుకోండి. బట్
డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం మనకి చాలా కాస్ట్లీ అవుతుంది, బట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది. సో అది ఫ్యూచర్లో చాలా బెనిఫిషియల్ అవుతుంది. అందరికీ వాటర్ అవైలబుల్గా లేకపోయినా మనం తక్కువ వాటర్ అవైలబుల్గా ఉన్న మంచి మంచి పంటలు పండించగలుగుతాం. సో నెక్స్ట్ది వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ ట్రీ ప్లాంటేషన్. సో ఇక్కడ ఫార్మర్స్ కమ్యూనిటీ బేస్ ఏం చేశారో చూసాము. ఇప్పుడు వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇరిగేటెడ్ ల్యాండ్ కంటే వేస్ట్ ల్యాండ్ ఎక్కువగా ఉంది విలేజ్లో స్టార్టింగ్లో. డ్రై ల్యాండ్ ఏరియాస్ ఆర్ మోర్ ఎక్స్టెన్సివ్ దెన్ ఇరిగేటెడ్ ల్యాండ్. సో ఆ వేస్ట్ ల్యాండ్ని ఏం చేశారో చూద్దాం. Saplings of useful species were planted along the roads, field bunds and nallas. సో యూజువల్ స్పీసీస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో మనకి నీమ్ కానీ, ఫ్రూట్ ట్రీస్ కానీ, టామరిండ్ కానీ, ఈ ట్రీస్ని రోడ్స్కి అటు ఇటు అండ్ ఫీల్డ్స్ యొక్క బండ్స్లో చెప్పుకున్నాం కదా, పొలాలకి 4 వైపులా, అండ్ నల్లాస్ అంటే మనం చిన్న చిన్న కెనాల్స్ అని చెప్పుకున్నాం కదా, కాలువలు, వాటి పక్కన కూడా ప్లాంట్ చేశారంట ఉపయోగపడే ట్రీస్ని. కాంటర్ రేంజెస్ ఎట్ 10 meter intervals with 0.3 meter height of bund were laid out. Custard apple plantation along with other usual species in trenches and Grillicedia saplings on bunds were undertaken by farmers. వీళ్ళు ఏం చేశారు అంటే ట్రెంచెస్ని స్టార్ట్ చేశారు. అంటే స్లోపీ ఏరియాలో ట్రెంచెస్ అనేవి ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఒక ట్రెంచ్, ఇక్కడ వరకు ఒక ట్రెంచ్, ఇక్కడ వరకు ఒక ట్రెంచ్, ఇక్కడ వరకు ఒక ట్రెంచ్. ట్రెంచ్కి ఎడ్జ్లో బండ్ అనేది ఉంటుంది. ఓకే, బండ్ ఎందుకు ఉంటుంది? ఈ సాయిల్ అనేది కింద పడిపోకుండా బండ్ అనేది కొంచెం ఎత్తుగా కడతారు. ఏం చేశారంట, 10 meter intervals with a 0.3 meter height of bund were laid out. సో ఎంత వెడల్పు ఉన్నాయి? 10 meters వెడల్పు ఉన్నాయి. ఈ బండి యొక్క హైట్ ఎంత ఉంది? 0.3 meters హైట్ ఉన్న బండ్తో ఈ ట్రెంచింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. ఓకేనా. కస్టర్డ్ యాపిల్ ప్లాంటేషన్ అలాంగ్ విత్ other useful species in trenches and Grillicedia saplings on bunds was undertaken by farmers. సో ఈ ట్రెంచెస్లో మంచి మంచి యూస్ఫుల్ ట్రీస్ అన్నిటిని ప్లాంట్ చేశారు. ఈ ఎడ్జెస్లో ఈ సాయిల్ ఎరోజన్ జరగకుండా గ్రిలిసిడియా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మాద్రి అని చెప్పేసి, వీటిని ప్లాంట్ చేశారు. ఇక్కడేమో ట్రీ, ఇక్కడేమో గ్రిలిసిడియా, ఇక్కడేమో యూస్ఫుల్ ఫ్రూట్ ట్రీస్ ఏమన్నా, ఇక్కడేమో గ్రిలిసిడియా. ఇట్లా ట్రెంచింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. వాట్ అదర్ వేస్ ఆఫ్ రీస్టోరేజ్, లైక్ 2500 ఫ్రూట్ ట్రీస్ అండ్ టేక్ ప్లాంట్స్ని ఈ విధంగా ప్లాంట్ చేశారంట వేస్ట్ ల్యాండ్లో. ఓకేనా. వాట్ అదర్ వేస్ ఆఫ్ రీస్టోరేషన్ ఆఫ్ ఎ రిసోర్స్ డస్ ద కొత్తపల్లి కేస్ టెల్ అస్ అబౌట్? కొత్తపల్లి అంటే ఏంటో తెలియదు, ఈ క్వశ్చన్ పక్కన పెట్టేద్దాం, కన్ఫ్యూజింగ్గా ఉంది. What are some common means of restoration and conservation of water resource that we came across in case studies so far? సో కామన్గా రిస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ చేయటానికి మనం ఏమేమి ప్రాసెస్ ఫాలో అవుతున్నాం చెప్పండి. ఫస్ట్ది మనకు గుర్తొచ్చినాయని చెప్పుకుందాం. ఫస్ట్ది పర్కులేషన్ ట్యాంక్స్, నెక్స్ట్ది వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, నెక్స్ట్ది ఏముంది, బ్రాడ్ బెడ్ ఫర్రో, ఫోర్త్ది కౌంటర్ బండింగ్, నెక్స్ట్ది ట్రెంచెస్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వీటిని ట్రెంచెస్ అంటాం, దీన్ని ట్రెంచ్ అంటాం, దీన్ని బండ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ది ఇంకా ఏమున్నాయి అబ్బా, ఇరిగేషన్ టెక్నిక్స్లో మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి?
డ్రిప్ ఇరిగేషన్ లేదా స్ప్రింక్లర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా కన్జర్వేషన్ మెజర్స్ అంట. కన్జర్వేషన్కి రెస్టోరేషన్కి హెల్ప్ అవుతాయి. ఓకేనా? అకార్డింగ్ టు ఏ సర్వే కండక్టెడ్ ఇన్ ద ఇయర్ 2004, total amount of water available in Andhra Pradesh is 3,814,000 million cubic feet. సో టీఎంసీ ఫుల్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. టీఎంసీ ఫుల్ ఫామ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3,814 టీఎంసీ ఆఫ్ వాటర్ అనేది ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్గా ఉందంట. టోటల్ అమౌంట్ యూటిలైజ్డ్ దాంట్లో 2,300 అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ టీఎంసీ ఆఫ్ వాటర్ యూటిలైజ్ చేసుకుంటున్నాం. యూటిలైజ్ చేసుకున్న దాంట్లో 2,268 టీఎంసీ ఇరిగేషన్కి అంటే అగ్రికల్చర్కి వాడుతున్నారు. 21 టీఎంసీ డొమెస్టిక్ యూస్ అంటే పీపుల్ తాగడానికి, బాతింగ్కి, హోమ్స్లో యూజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇండస్ట్రీస్లో 10 టీఎంసీ వాడుతున్నారు. పవర్ జనరేషన్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కేవలం 1 టీఎంసీ ఆఫ్ వాటర్ మాత్రమే యూటిలైజ్ చేస్తున్నారు. అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ యూటిలైజేషన్ బై 2025 ఇయర్ 2025 కల్లా మనకి 3,989 టీఎంసీ ఆఫ్ వాటర్ అనేది అవసరం అవుతుంది మన స్టేట్లో. ఆఫ్ విచ్ 3,814 టీఎంసీ ఇస్ ఫర్ ఇరిగేషన్, 122 టీఎంసీ ఫర్ డొమెస్టిక్ యూస్, 51 టీఎంసీ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ 2 టీఎంసీ ఫర్ పవర్ జనరేషన్. సో ఫ్యూచర్లో మన నీడ్స్ అనేవి ఇట్లా పెరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. వాట్ డూ యూ థింక్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ డు నాట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సోర్సెస్ ఆఫ్ వాటర్? మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న సోర్సెస్ ఆఫ్ వాటర్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో పాపులేషన్ పెరగటం వల్ల, యాక్టివిటీస్ పెరగటం వల్ల ఇప్పటికంటే ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి. కానీ మనం సరిగ్గా ఇప్పుడున్న వాటర్ని సరిగ్గా చూసుకోకపోతే ఆబ్వియస్లీ ఫ్యూచర్లో విపరీతమైన స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉంది. హౌ డూ యూ థింక్ వీ విల్ మీట్ అవర్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఫ్యూచర్? మనం ఫ్యూచర్లో మన రిక్వైర్మెంట్స్ని ఎట్లా మీట్ చేస్తాము అంటే మేబీ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్. ఎప్పుడైతే స్కేర్సిటీ వస్తుందో అప్పుడు ఆలోచించడం, వర్క్ చేయడం మొదలు పెడతాం కదా. సో పర్క్యులేషన్ ట్యాంక్స్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ఇవి వాడటం వల్ల, వాటర్ సేవ్ చేయటం వల్ల మన ఫ్యూచర్లో రిక్వైర్మెంట్స్ని మనం మీట్ చేయగలుగుతాం. ఓకే, లేకపోతే మేబీ ఓషన్ వాటర్ని కూడా యూస్ చేసే టెక్నాలజీ రావచ్చేమో. డూ యూ థింక్ వీ వుడ్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ అదర్ స్టేట్స్ ఆర్ పర్హాప్స్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్? మేబీ అదర్ కంట్రీస్ అండ్ అదర్ స్టేట్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. కుడ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ యూస్ ఫర్ ఇరిగేషన్ ఇన్ అవర్ స్టేట్ బి రెడ్యూస్? సో మన స్టేట్లో ఇరిగేషన్కి చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ పడుతుంది కదా. సో 90% ఆఫ్ వాటర్ మొత్తం ఇరిగేషన్కి వెళ్ళిపోతుంది. దాన్ని మనం రెడ్యూస్ చేయగలుగుతామా? ఒకవేళ చేయగలుగుతామంటే ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతామని అడుగుతున్నారు. ఇరిగేషన్కి మనం ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతామంటే మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ వాడితే 70% ఆఫ్ వాటర్ అనేది మనం సేవ్ చేయగలుగుతాం. అంటే నార్మల్గా వాటర్ ప్లాంట్స్కి పొలాల్లో పెడితే 100 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి అంటే డ్రిప్ ఇరిగేషన్ టెక్నిక్ వాడితే కేవలం 30 లీటర్స్ సరిపోతాయి. సో వేస్టేజ్ని బాగా తగ్గించగలుగుతాం మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ వాడటం వల్ల. ఇరిగేషన్కి యూజ్ చేసే వాటర్ని మనం తగ్గించగలుగుతాం. డస్ క్రాపింగ్ ప్యాటర్న్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే ఇన్ రిడక్షన్ ఆఫ్ వాటర్ యూటిలైజేషన్? సో క్రాపింగ్ ప్యాటర్న్కి వాటర్ యూటిలైజేషన్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా రిలేషన్ ఉంటుందా అని చెప్పేసి అంటున్నారు. ఆబ్వియస్లీ ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా వాటర్ తక్కువ యూటిలైజ్ చేసుకునే ప్లాంట్స్ని మనం గ్రో చేసామంటే వాటర్ యూటిలైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా రైస్, ప్యాడీ ఇట్లాంటివి గ్రో చేసామంటే వాటికి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. డూ యూ థింక్ వన్ నీడ్స్ లా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ యూస్? సో వాటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్కి, యూస్కి లాస్ ఉండాలా అని చెప్పేసి అడుగుతున్నారు. లాస్ అనేవి ఉండాలి. ఎందుకంటే ఇదివరకు వాటర్ అనేది ఫ్రీగా అబండెంట్గా ఉండేది కాబట్టి అప్పుడు లాస్ ఉండకపోయినా ఏం కాదు. బట్ ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి లాస్, రెస్ట్రిక్షన్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా డూ యూ థింక్ ఇస్ ఇరిగేటెడ్ బై అదర్ సోర్సెస్ ఆఫ్ వాటర్? అదర్ సోర్సెస్ ఏంటివి?
సో ఈ క్వశ్చన్ క్లియర్గా లేదు. We have seen that the major consumption of water is in the farming sector. మనం ఆల్రెడీ చూసాం, మనకి అవసరమైన వాటర్లో మోస్ట్ ఆఫ్ ద కన్జంప్షన్ అంతా ఫార్మింగ్ సెక్టార్లోనే అవసరం ఉంటుంది వాటర్కి. ఇన్ స్పైట్ ఆఫ్ ద మేజర్ రివర్స్ లైక్ గోదావరి అండ్ కృష్ణ, ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఈస్ గ్రౌండ్ వాటర్. మన స్టేట్లో గోదావరి, కృష్ణ అనే మెయిన్ రివర్స్ ఉన్నా కూడా మోస్ట్లీ గ్రౌండ్ వాటర్ మీద కూడా డిపెండ్ అవుతున్నారు వాటర్ కోసం. సో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు రీఛార్జ్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్? గ్రౌండ్ వాటర్ సోర్సెస్ని రీఛార్జ్ చేయడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆల్రెడీ ఇప్పటి వరకు మాట్లాడుకుంది, మళ్ళీ అదే అడుగుతున్నారు. సో గ్రౌండ్ వాటర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎంతైతే యూజ్ చేసుకుంటున్నామో రెయిన్స్ పడినప్పుడు అంత మనం ఫిల్ చేయగలిగితే అప్పుడు గ్రౌండ్ వాటర్ అనేది డిప్లీషన్ జరగదు. ఒకవేళ మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నామో అంత రెయినీ సీజన్లో రీప్లేస్ చేయలేకపోతే స్కేర్సిటీ అనేది పెరుగుతుంది, అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వై డు ద రివర్స్ ఫెయిల్ టు బెనిఫిట్ ద స్టేట్ టు అన్ ఎక్స్టెంట్ దే షుడ్ హ్యావ్? రివర్స్ ఇంత మంచి రివర్స్ ఉన్నా కూడా స్టేట్ ఎందుకు బెనిఫిట్ కావట్లేదు ఆ రివర్స్ నుంచి అంటే, గవర్నమెంట్స్ డ్యామ్స్ కట్టేసి వాటర్ రాకుండా స్టాప్ చేస్తున్నాయి కాబట్టి ఫార్మర్స్ని అంతగా రివర్స్ బెనిఫిట్ చేయలేకపోతున్నాయి. సిన్స్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ గెట్టింగ్ డిప్లేటెడ్ ఎట్ ఎ ఫాస్ట్ పేస్, వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్? గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఫాస్ట్ పేస్లో డిప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్స్ ఏంటి అని అడుగుతున్నారు. మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అనేది ఒక ఆల్టర్నేటివ్. నెక్స్ట్ ఇది వాటర్ని తక్కువ అవసరమైన క్రాప్స్ మాత్రమే పండించడం అండ్ వాటర్ని వేస్ట్ చేయకుండా ఉంటాం. దీస్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ అని చెప్పుకోవచ్చు. రివర్ గోదావరి ఫెయిల్స్ టు provide water for projects like Sriram Sagar in our state due to over usage of water by some other state. How should states and countries works to provide enough for all? సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మన గోదావరి రివర్ ఉంది కదా, శ్రీరామ్ సాగర్ అనే ప్రాజెక్ట్కి సరిపోయిన నీళ్లు ఇవ్వలేకపోతుంది, అంత మంచి రివర్ కూడా. ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళు ముందే వాటర్ని ఆపేస్తున్నారు ఇక్కడికి రాకుండా. సో స్టేట్స్ అనేవి పాపులేషన్ బేస్ చేసుకొని, ఏరియా అండర్ కల్టివేషన్ బేస్ చేసుకొని వాటర్ని షేర్ చేసుకుంటే అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఒకళ్ళు ఓవర్గా యూటిలైజ్ చేసి ఒకళ్ళు వాటర్ లేకుండా ఉండడం అనేది అంత జస్టిఫైడ్ కాదు. ఓకే, ఇట్ ఈస్ comforting to think water is a renewable resource, but we must know what limitless exploitation of a resource can lead to, according to United Nations Development Program. సో వాటర్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్, అంటే వాడినా కూడా మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ వాటర్ అనేది వస్తుంది. సో రెన్యూవబుల్ రిసోర్సే, కాకపోతే మనం కేర్లెస్గా యూటిలైజ్ చేస్తే అది చాలా డేంజర్కి దారితీస్తుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏం చెప్తుంది అంటే, వాటర్ రిసోర్స్ ఇన్ అన్ ఏరియా వేర్ యాన్యువల్ వాటర్ సప్లై డ్రాప్స్ బిలో 1700 meters square per person is becoming scarce. సో ఒక పర్సన్కి ఒక ఇయర్లో 17,000 మీటర్ క్యూబ్ వాటర్ కూడా అవైలబుల్గా లేవు అంటే అక్కడ వాటర్ స్కేర్స్ అయినాయి అని అర్థం అని చెప్తుంది. సో ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హ్యాస్ ప్రెడిక్టెడ్ దట్ by 2025, 1.8 billion people will be living in countries or regions with absolute water scarcity. 1.8 billion people అంటే 18 crores people అబ్సల్యూట్ వాటర్ స్కేర్సిటీ ఉన్న కంట్రీస్లో లేదా ప్రదేశాల్లో బ్రతుకుతూ ఉంటారు 2025 కల్లా. ఇంకా ఎన్ని ఇయర్స్ కూడా లేదు, 2022 వచ్చేసింది, ఇంకా 4 years కల్లా ఇంతమంది వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ప్రెడిక్ట్ చేసింది. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 1 చేద్దాం. స్టడీ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ యూజ్డ్, మిస్యూజ్డ్ అండ్ రీసైకిల్డ్ ఇన్ ద ఏరియా వేర్ యూ స్టే. మీరు నివసించే ప్రదేశంలో ఏ వేస్లో వాటర్ని యూటిలైజ్ చేస్తున్నారు, ఏ వేస్లో వాటర్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఏ వేస్లో వాటర్ని రీసైకిల్ చేస్తున్నారు అని చెప్పేసి స్టడీస్ ఏమంటున్నారు. ప్రిపేర్ ఏ క్వశ్చనర్
with the help of your friends and teacher and study at least 5 households in your locality for the same. Also explore and discuss ways to provide water for all. మీ ఏరియాలో ఈ స్టడీ చేయమంటున్నారు కదా, ఒక క్వశ్చనీర్ ప్రిపేర్ చేయమంటున్నారు. లైక్ ప్రతి ఇంటికి వెళ్ళి లైక్ మీరు మీ ఇంట్లో ఏ వేస్లో వాటర్ని యూటిలైజ్ చేస్తారు, ఏ వేస్లో వాటర్ని వేస్ట్ చేస్తారు, ఏ వేస్లో వాటర్ని రీసైకిల్ చేస్తారు అని చెప్పేసి అడగాలి. ఓకేనా? అట్లా స్టడీ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది అందరికీ ఎర్త్ మీద ఉన్న అందరికీ కూడా వాటర్ ప్రొవైడ్ చేయాలంటే ఏమేం వేస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ది న్యాచురల్ రిసోర్సెస్ అరౌండ్ అస్. న్యాచురల్ రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒకసారి రికార్డ్ అవుతుంది. The Earth's natural resources include air, water, soil, minerals, fuels, plants and animals. Earth natural resources అంటే ఇవన్నీ ఉంటాయి. Conservation is the practice of caring for these resources so all living things can benefit from them now and in the future. కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే వీటన్నిటిని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని ఓన్లీ హ్యూమన్ బీయింగ్సే కాకుండా అన్ని లివింగ్ బీయింగ్స్ కూడా వీటి నుంచి బెనిఫిట్ అవ్వాలి, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఇవి అవైలబుల్గా ఉండాలి అని చెప్పేసి ఆలోచించడమే కన్జర్వేషన్ అంటే. ఓకేనా? ఆల్ ద థింగ్స్ వీ నీడ్ టు సర్వైవ్ సచ్ as ఫుడ్, వాటర్, ఎయిర్ అండ్ షెల్టర్ కమ్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్. మనం బతకడానికి, సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్ నుంచే వస్తాయి. మనకి సర్వైవ్ అవ్వాల్సి అంటే ఏమేమి కావాలి? ఫుడ్, వాటర్, ఎయిర్, షెల్టర్, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్ నుంచే వస్తాయి. సమ్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ కెన్ బి రీప్లేస్డ్ ఆఫ్టర్ దే ఆర్ యూజ్డ్ అండ్ ఆర్ కాల్డ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో రెన్యూవబుల్ రిసోర్సెస్, ఇంకోటేమో నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఓకేనా? రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే అవి యూస్ చేసినా కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి అవి. బట్ కొన్ని రిసోర్సెస్ నాన్ రెన్యూవబుల్గా ఉంటాయి, అంటే అవి యూస్ చేస్తే ఇంక అయిపోయినట్టే, మళ్ళీ రావు అవి. రెన్యూవబుల్ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎయిర్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్. మనం ఆక్సిజన్ని తీసుకున్నా కూడా, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసినా కూడా కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ ఇస్తాయి, అంటే మళ్ళీ ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లోకి వస్తుంది. సో ఇట్ ఈస్ అ రెన్యూవబుల్ రిసోర్స్. అలానే వాటర్ మనం యూస్ చేసినా కూడా మళ్ళీ రెయిన్ రూపంలో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ రెన్యూవబుల్ రిసోర్స్. బట్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్, కోల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారి యూటిలైజ్ చేసామంటే మళ్ళీ అవి ఫామ్ అవ్వడానికి హండ్రెడ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది, ల్యాక్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. సో అవి రెన్యూవబుల్ రిసోర్సెస్ కాదు. దిస్ ఈస్ బికాస్ ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ ఫర్ ద ఫార్మేషన్ వైల్ ద కన్జంప్షన్ అక్కర్స్ వెరీ క్విక్లీ. సో 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ ఫామ్ అవ్వటానికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడితే దాన్ని మనం 1 అవర్లో యూజ్ చేయగలుగుతాం. సో అట్లాంటి వాటిని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. అవి ఫామ్ అవ్వటానికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఓకేనా? People often waste natural resources. Animals are overhunted. Forests are cleared, exposing land to wind and water damage. Fertile soil is exhausted and lost to erosion because of poor farming practices. Fuel supplies are depleted. Water and air are polluted. So జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తూ ఉంటారో న్యాచురల్ రిసోర్సెస్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. యానిమల్స్ని ఓవర్గా హంట్ చేస్తారు, వేటాడతారు. ఫారెస్ట్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తారు. ఫారెస్ట్ క్లియర్ చేయటం వల్ల ఏమవుతుంది? ల్యాండ్ అనేది విండ్కి, వాటర్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ఫర్టైల్ సాయిల్ అంతా కూడా గాలికి ఎగిరిపోతుంది అండ్ వాటర్తో ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంది. అట్లా ఫర్టైల్ సాయిల్ అనేది లేకుండా పోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది ఎరోజన్ వల్ల అండ్ పూర్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ వల్ల లాస్ అవుతాం ఫర్టైల్ సాయిల్ని. ఫ్యూయల్ కూడా విపరీతంగా యూస్ చేస్తాం వెహికల్స్తో, ఫ్యాక్టరీస్లో. సో ఫ్యూయల్స్ కూడా డిప్లీట్ అయిపోతాయి. వాటర్ని, ఎయిర్ని కూడా హ్యూమన్ బీయింగ్స్ పొల్యూట్ చేస్తున్నారు. ఇఫ్ రిసోర్సెస్ ఆర్ కేర్లెస్లీ మేనేజ్ మెనీ విల్ బీ యూజ్డ్ అప్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కేర్లెస్గా కనుక యూజ్ చేసామంటే ఫ్యూ ఇయర్స్లోనే అన్నీ కూడా అయిపోతాయి. ఇఫ్ యూజ్డ్ వైజ్లీ అండ్ ఎఫిషియెంట్లీ, అలా కాకుండా వైజ్గా తెలివిగా మనం యూటిలైజ్ చేసుకున్నామంటే
ఈ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి, స్కేర్సిటీ రాకుండా ఉంటుంది. త్రూ కన్జర్వేషన్ పీపుల్ కెన్ రెడ్యూస్ వేస్ట్ అండ్ మేనేజ్ న్యాచురల్ రిసోర్సెస్ వైజ్లీ. సో కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ ద్వారా పీపుల్ వేస్టేజ్ని తగ్గించుకొని న్యాచురల్ రిసోర్సెస్ని తెలివిగా మేనేజ్ చేయగలుగుతారు. పాపులేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యాస్ గ్రోన్ ఎనార్మస్లీ ఇన్ పాస్ట్ 2 centuries. గడిచిన 200 yearsలో హ్యూమన్ బీయింగ్స్ యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. బిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ అప్ రిసోర్సెస్ క్విక్లీ యాజ్ దే ఈట్ ఫుడ్, బిల్డ్ హౌసెస్, ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ బర్న్ ఫ్యూయల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇలా ఇంక్రీజ్ అయిన పాపులేషన్ వాళ్ళ ఫుడ్ తినడానికి, ఇల్లు కట్టుకోవడానికి, ఏదైనా వస్తువులు తయారు చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ కోసం ఈ ఫ్యూయల్, ఇట్లా అన్నిటినీ యూస్ చేస్తున్నారు. రిసోర్సెస్ని చాలా ఫాస్ట్గా యూస్ చేస్తున్నారు, న్యాచురల్ రిసోర్సెస్ని. The continuation of life as we know depends on the careful use of natural resources. సో హ్యూమన్ బీయింగ్స్ ఇంకా ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే న్యాచురల్ రిసోర్సెస్ని కేర్ఫుల్గా యూటిలైజ్ చేస్తేనే ఫ్యూచర్లో కూడా హ్యూమన్ బీయింగ్స్ బతకగలుగుతారు. లేదంటే కొన్ని జనరేషన్స్ పోయిన తర్వాత మనకి బేసిక్ కావాల్సిన వాటర్, ఎయిర్ కూడా అవైలబుల్గా లేక హ్యూమన్ రేసే అంతరించిపోయే అవకాశం ఉంది. The need to conserve resources often conflicts with other needs. So మనం ఇప్పుడు ప్రస్తుతం రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలా, వాటిని కన్జర్వ్ చేయాలా అనేది ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. ఫర్ సమ్ పీపుల్ ఏ ఫారెస్ట్ ఏరియా మే బీ ఏ గుడ్ ప్లేస్ టు పుట్ ఏ ఫార్మ్. ఏ టింబర్ కంపెనీ మే వాంట్ టు హార్వెస్ట్ ద ఏరియాస్ ట్రీస్ ఫర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. ఏ బిజినెస్ కంపెనీ మే వాంట్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ or shopping mall on the land. All these needs are valid for us, but sometimes the plants and animals that live in the area are forgotten. సో కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఎలా అంటే ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి, కొంతమంది ఏమో ఆ ఫారెస్ట్ మొత్తాన్ని క్లియర్ చేసి పంటలు పండించుకుంటాం అంటారు. కొంతమంది ఏమో ఆ చెట్లన్నీ కొట్టేసి టింబర్ లాగా, వుడ్ లాగా యూజ్ చేసుకుంటాం ఫర్నిచర్ తయారు చేయడానికి అంటారు. కొంతమంది ఒక కంపెనీ వచ్చేసి మేము ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అంటారు, ఫ్యాక్టరీ లేదా షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అంటారు. ఇవన్నీ డెవలప్మెంట్ లాగా మనకు కనిపిస్తాయి, బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్లాంట్స్, అక్కడ బతుకుతున్న ప్లాంట్స్ని, అనిమల్స్ని మర్చిపోతున్నాం. The benefits of development need to be weighed against the harm to animals that may be forced to find new habitats. The depletion of resources we may want in future, such as water or timber, or damage to resources we use today. సో ఈ డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచించకుండా, డెవలప్మెంట్తో పాటు అక్కడ మన చుట్టూ ఉండే ప్లాంట్స్ని, యానిమల్స్ని అండ్ మనకి కావాల్సిన రిసోర్సెస్ని, మనకి ఫ్యూచర్లో అవసరమయ్యే రిసోర్సెస్ని అండ్ ప్రస్తుతం మనం వాడే రిసోర్సెస్లో ఏమైనా పొల్యూషన్ జరుగుతుందా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. జస్ట్ డెవలప్మెంట్, ఒక ఫ్యాక్టరీ పెట్టేస్తే డెవలప్మెంట్ వస్తుంది అనుకోవటం కాకుండా అన్ని విషయాల్ని ఆలోచించాలి. దీన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఒట్టి మనీ కోసమే ఆలోచించకుండా నేచర్ గురించి, యానిమల్స్ గురించి, ప్లాంట్స్ గురించి, న్యాచురల్ రిసోర్సెస్ గురించి, పొల్యూషన్ గురించి కూడా ఆలోచిస్తే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. థింక్ ఆఫ్ ఎనీ రిసోర్స్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్ అదర్ దెన్ వాటర్ దట్ యూ కెనాట్ డూ వితౌట్ అండ్ రైట్ ఏ షార్ట్ అకౌంట్ ఆన్ ఇట్స్ సోర్సెస్, అవైలబిలిటీ అండ్ కండిషన్. వాటర్ కాకుండా వేరే ఏదన్నా రిసోర్స్ తీసుకొని, అది లేకపోతే మీరు బతకలేరు అన్నట్టు ఉండాలి ఆ రిసోర్స్. అండ్ దాని యొక్క సోర్సెస్ ఏంటి, అవైలబిలిటీ ఏంటి, కండిషన్ ఏంటి, దాని మీద ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయండి అని చెప్పారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎయిర్ లేకుండా మనం బతకలేం. ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎయిర్ అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అట్మాస్ఫియర్లో నుంచి వస్తుంది. అట్మాస్ఫియర్లోకి ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీస్ నుంచి వస్తుంది. ఎప్పుడైతే ట్రీస్ లేకుండా పోతాయో అప్పుడు ఆక్సిజన్ తగ్గిపోతూ వస్తుంది. ఓకేనా? అండ్ ప్రస్తుతం ఎయిర్ యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంది? బాగా పొల్యూట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ కెన్ కోఎగ్జిస్ట్ ఇన్ హార్మోనీ. సో డెవలప్మెంట్, నేచర్ యొక్క కన్జర్వేషన్ కూడా రెండు కలిసి జరిగే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, when we use the environment in ways that ensure we have resources for the future, it is called sustainable development.
సో మనం న్యాచురల్ రిసోర్సెస్ని, ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎలా యూజ్ చేసుకోవాలి? ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని యూజ్ చేసుకుంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ రిసోర్సెస్ వీ నీడ్ టు మేనేజ్ అండ్ కన్జర్వ్ అండ్ ఆర్డర్ టు లివ్ సస్టైనబుల్గా బతకాలి అంటే చాలా రిసోర్సెస్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాట్ వుడ్ యూ డూ టు మోటివేట్ అదర్స్ టు మేనేజ్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఇన్ యువర్ లొకాలిటీ? మీ చుట్టుపక్కల వాళ్ళని మోటివేట్ చేయడానికి, న్యాచురల్ రిసోర్సెస్ని మేనేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి మీరు ఏం చేస్తారు? చాలా చేయొచ్చు. బేసిక్గా మన ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం చెప్తే వింటారు. ఆబ్వియస్లీ మన ఫ్రెండ్ అంటేనే అది కదా. సో మీకు ఒక హ్యాబిట్ ఉందనుకోండి, వాటర్ని వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి మీరు పెట్టుకున్నారు ఒక మోటో. మీరేం చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఏదైనా లీక్ అవుతున్న ట్యాప్ మీరు చూసారంటే ట్యాప్ని కట్టేయటం టైట్గా. అండ్ మీ ప్రతి బర్త్డేకి ఒక ప్లాంట్ నాటడం, చెట్టు నాటడం, ఇట్లాంటివి మీరు చేయొచ్చు. అది మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. హౌ డిడ్ ద విలేజెస్ ఇన్ కొత్తపల్లి రిసార్ట్ టు సస్టైనబుల్ మేనేజ్మెంట్? సో మేబీ విలేజ్ 3నే కొత్తపల్లి అనుకుంటా. ఎలా సస్టైనబుల్ మేనేజ్మెంట్ చేశారో మనం ఆల్రెడీ చూసాం. సో పర్కులేషన్ ట్యాంక్స్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బ్రాడ్ బెడ్ ఫర్రో, కౌంటర్ బండింగ్, కౌంటర్ ట్రెంచెస్, మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్, వీటి ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క లోగో. డెవలప్మెంట్తో పాటు నేచర్ని కూడా పట్టించుకోవడం. నెక్స్ట్ది రెన్యూవబుల్ రిసోర్స్, న్యాచురల్ రిసోర్సెస్ గురించి ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఈ ఒక్క పేజ్ చెప్పుకొని వీడియో ఎండ్ చేసుకుందాం. ఫారెస్ట్ అన్ ఇంపార్టెంట్ రెన్యూవబుల్ రిసోర్స్. ఫారెస్ట్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్. ఎందుకంటే మీరు ఒక ట్రీని కట్ చేశారనుకోండి, ఒక 20-30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ట్రీ గ్రో అవుతుంది, కాబట్టి రెన్యూ అవుతుంది, కాబట్టి అది రెన్యూవబుల్ రిసోర్స్. వై డూ యూ థింక్ ఫారెస్ట్ ఆర్ ఇంపార్టెంట్? ఫారెస్ట్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మనం అందరం బతకాలి అంటే ఆబ్వియస్లీ మనకి ఎయిర్ కావాలి. ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీస్ నుంచి వస్తుంది. ట్రీస్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి. సో ఫారెస్ట్ని లంగ్స్ అంటాం, లంగ్స్ ఆఫ్ ఎర్త్ అంటాం. ఓకే, సో ఫారెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ కాంటినెంట్ ఎక్సెప్ట్ అంటార్కిటికా హ్యాస్ ఫారెస్ట్. అంటార్కిటికా కాకుండా మిగతా అన్ని కాంటినెంట్స్లో కూడా మనకి ఫారెస్ట్ ఉన్నాయి. విచ్ ఆర్ రిచ్ హ్యాబిటాట్ ఫర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఫారెస్ట్ అంటే ఏంటి? బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, చాలా నెంబర్ ఆఫ్ డైవర్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి ఫారెస్ట్లో ఉంటాయి. ఫారెస్ట్ సర్వ్ యాజ్ ఎ లంగ్ ఫర్ ద వరల్డ్ అండ్ బెడ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫర్ న్యూ లైఫ్ టు ప్రాస్పర్. సో ప్రపంచం మొత్తానికి లంగ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి కదా, కాబట్టి లంగ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి ప్రపంచానికి ఫారెస్ట్ అనేవి. అండ్ బెడ్ ఆఫ్ న్యూట్రియంట్ రిచ్గా ఉంటాయి కొత్త లైఫ్ ప్రాస్పర్ అవ్వడానికి. దే ప్రొవైడ్ అస్ ఇన్యూమరబుల్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్ అర్జ్ టు ఎక్స్ట్రాక్ట్ దమ్ వీ ఇండిస్క్రిమినేట్లీ డిస్ట్రాయ్ దమ్. సో ఫారెస్ట్ అనేది మనకి ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హనీ ఫారెస్ట్ నుంచి వస్తుంది. టామరిండ్ ఎవరు క్రాప్ లాగా గ్రో చేయరు, ఫారెస్ట్ నుంచి వస్తుంది. సో వీటిని ఫాస్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫారెస్ట్ నుంచి అని చెప్పేసి ఏం చేస్తాం? డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాం ఫారెస్ట్ని. ఓకేనా? పీపుల్ క్లియర్ ఫారెస్ట్ టు యూస్ వుడ్ ఆర్ టు మేక్ వే ఫర్ ఫార్మింగ్ ఆర్ డెవలప్మెంట్. ఫారెస్ట్ని క్లియర్ చేస్తారు దేనికి? వుడ్ కోసం, లేదా ఫార్మింగ్ చేయడానికి, లేకపోతే రోడ్స్ వేయడానికి ఫారెస్ట్ని క్లియర్ చేస్తూ ఉంటారు. ఈచ్ ఇయర్ ఎర్త్ లాసెస్ అబౌట్ 36 million acres of forests to deforestation, an area about half size of our state. సో ప్రతి సంవత్సరం ఎర్త్ అనేది 36 million acres ఆఫ్ ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ ద్వారా లూజ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఆంధ్ర తెలంగాణ కలిపితే దాంట్లో హాఫ్ ఏరియా ఉంటుంది. అంత ఏరియా ఆఫ్ ఫారెస్ట్ని ఎర్త్ ప్రతి ఇయర్ లాస్ అవుతుంది. డిఫారెస్టేషన్ డిస్ట్రాయ్స్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ అండ్ ఇంక్రీజెస్ సాయిల్ ఎరోజన్. డిఫారెస్టేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్, ఎకోసిస్టమ్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ ప్లాంట్స్ ఉండటం వల్ల ఏంటి అంటే సాయిల్ని రూట్స్తో గ్రిప్తో పట్టుకుంటూ ఉంటాయి, అప్పుడు సాయిల్ ఎరోజన్ జరగదు. బట్ ఎప్పుడైతే ప్లాంట్స్ ట్రీస్ పోతాయో అప్పుడు విపరీతంగా సాయిల్ ఎరోజన్ పెరిగిపోతుంది. ఇట్ ఆల్సో రిలీజెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంటూ అట్మాస్ఫియర్
కాంట్రిబ్యూటింగ్ టు గ్లోబల్ వార్మింగ్. డిఫారెస్టేషన్ వల్ల ప్లాంట్స్ అనేవి కొల్లిపోతాయి కదా, అప్పుడు కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లో కలిసిపోయి గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. డిఫారెస్టేషన్ అకౌంట్స్ ఫర్ 15% ఆఫ్ వరల్డ్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో 15% డిఫారెస్టేషన్ వల్లే వస్తాయంట. డిఫారెస్టేషన్ ఆల్సో హార్మ్స్ ద పీపుల్ హూ రిలై ఆన్ ఫారెస్ట్ ఫర్ దేర్ సర్వైవల్. కొంతమంది కేవలం ఫారెస్ట్ మీదే డిపెండ్ అయి బతుకుతూ ఉంటారు, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది డిఫారెస్టేషన్ చేయడం వల్ల. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హంటింగ్ చేసేవాళ్ళు, గ్యాదరింగ్ చేసేవాళ్ళు, హనీ ఇట్లాంటి గ్యాదరింగ్ చేసేవాళ్ళు, హార్వెస్టింగ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హార్వెస్ట్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ టామరిడ్, ఆర్ యూజింగ్ టింబర్ ఫర్ ఫైర్వుడ్. సో చిన్న చిన్న కట్టెపుల్లలు ఏరుకొని వస్తూ ఉంటారు ఫారెస్ట్లోకి వెళ్ళి, వాటిని సేల్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ లైవ్లీహుడ్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది డిఫారెస్టేషన్ వల్ల. సస్టైనబుల్ ఫారెస్ట్రీ ప్రాక్టీసెస్ ఆర్ క్రిటికల్ ఫర్ ఎన్ష్యూరింగ్ రిసోర్సెస్ వెల్ ఇన్ టు ద ఫ్యూచర్. సస్టైనబుల్ ఫారెస్ట్రీ ప్రాక్టీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్లో కూడా ఆ రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉండాలి అంటే. పర్హాప్స్ ద బిష్నోయిస్ ఆఫ్ రాజస్థాన్ కుడ్ టెల్ us how. బిష్నోయ్ ట్రైబ్ అని రాజస్థాన్లో ఒకటి ఉంటుంది. As we recall, brave Amrita Devi and her daughters, followed by villagers who clung to trees in the forest surrounding their village and laid down their lives to save them, we are faced with a realization about how great a movement towards conservation can be. They are protesting against the king's order to collect wood for construction of his palace and defending the pledge of peaceful coexistence taken by the Bishnoi. It is set of 29 rules to conserve nature's resources that every Bishnoi vows to protect. సో ఇది ఒక ట్రూ స్టోరీ అన్నమాట. రాజస్థాన్లో బిష్నోయ్ అని చెప్పేసి ఒక ట్రైబ్ ఉంది. సో ఆ ట్రైబ్ ఏంటి అంటే నేచర్ లైక్ ఫారెస్ట్లో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి 29 రూల్స్ ఉంటాయి, ఒక సెట్ ఆఫ్ 29 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ కూడా నేచర్ని ప్రొటెక్ట్ చేసి, నేచర్ని లైక్ మనమే గొప్ప అన్నట్టు బతకకుండా నేచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని కోఎగ్జిస్ట్ అవుతూ ఉండాలి అని చెప్పేసి ఉంటాయి ఆ రూల్స్. సో అట్లా ఉంటే ఒకసారి ఏం చేస్తారంటే, కింగ్ చాలా వుడ్ కావాలని చెప్పేసి ఫారెస్ట్కి చాలామందిని పంపిస్తారు. వీళ్ళందరూ చెట్లని కొట్టేయకుండా చెట్ల చుట్టూ నుంచుంటారు. మీరు పిక్చర్స్ చూసే ఉంటారు. సో అలా నుంచొని అసలు వదిలిపెట్టరు చెట్లని కొట్టేనివ్వరు. సో అప్పుడు ఏం చేస్తారంటే, కింగ్స్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళని చంపేసి అప్పుడు చెట్లను కొట్టేస్తారు. సో పీపుల్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకి ఈ సంఘటన మనకి బాగా చెప్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. You also have studied about the Chenchu tribe of our state and are aware of how carefully they extract resources from nature and help revive it. సో మన స్టేట్లో చెంచు అనే ఒక ట్రైబ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా ఫారెస్ట్లో ఉన్న చెట్లను కొట్టేయడం, అట్లా రిసోర్సెస్ని తీసుకోవడం అట్లా చేయకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటారంట ఫారెస్ట్లో ఉన్న రిసోర్సెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎన్ని ట్రీస్ని కావాలంటే అన్ని ట్రీస్ని కొట్టేయకుండా కొన్ని ట్రీస్ గ్రో అవుతూ ఉండాలి. చిన్న చిన్న ట్రీస్ని వదిలేసి పెద్ద ట్రీస్ని కొట్టేస్తారు. కొన్నాళ్ళకి ఆ చిన్న ట్రీస్ కూడా గ్రో అవుతాయి, అప్పుడు వాటిని కొట్టేస్తారు. కొత్త ట్రీని నాటుతారు, కొత్త ప్లాంట్ని నాటుతారు. ఇలా జాగ్రత్తగా రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారంట ఫారెస్ట్ నుంచి. సమ్ సస్టైనబుల్ ఫారెస్ట్రీ మెథడ్స్ ఇంక్లూడ్స్ లో ఇంపాక్ట్ లాగింగ్ ప్రాక్టీసెస్, హార్వెస్టింగ్ విత్ న్యాచురల్ రీజనరేషన్ ఇన్ మైండ్, and avoiding certain logging techniques such as removing all the high value trees or all the largest trees from the forest. కొన్ని సస్టైనబుల్ మెథడ్స్ ఏంటి అంటే, లో ఇంపాక్ట్ లాగింగ్ ప్రాక్టీసెస్ అంటే పూర్తి ట్రీని డిస్ట్రాయ్ చేయకుండా కొంచెం మెయిన్ బ్రాంచెస్ని తీసుకున్నాం అనుకో, ట్రీ మళ్ళీ గ్రో అవుతుంది, అలా చేయడం. లేకపోతే ట్రీస్ని కొట్టేసినప్పుడు అన్ని ట్రీస్ని కొట్టేయకుండా ఇప్పుడు చెప్పుకున్నట్టు యంగ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కొట్టేయకుండా వాటిని గ్రో అవ్వనివ్వాలి. ఓల్డ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళిపోవాలి.
అన్ని ట్రీస్ని కొట్టేయకుండా కొన్నిటి నుంచి కొన్నిటిని కొట్టేయడం ఇట్లా. సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేయటం వల్ల సస్టైనబుల్ ఫారెస్ట్రీని మనం ఫాలో అవ్వగలుగుతాం. ట్రీస్ కెన్ ఆల్సో బీ కన్జర్వ్డ్ ఇఫ్ కన్జ్యూమర్స్ రీసైకిల్. కన్జ్యూమర్స్ అంటే మనం ట్రీస్ని యూజ్ చేసుకునే వాళ్ళు సరిగ్గా యూజ్ చేస్తే, రీసైకిల్ చేస్తే ట్రీస్ని మనం సేవ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ అనే దానికి ట్రీస్ని బాగా వుడ్ పల్ప్ని పేపర్ మేకింగ్కి వాడతాం. సో పేపర్ని మనం రీసైకిల్ చేయటం వల్ల, పేపర్ యూజేజ్ తగ్గించడం వల్ల ట్రీస్ని మనం సేవ్ చేయగలుగుతాం. పీపుల్ ఇన్ చైనా అండ్ మెక్సికో ఫర్ ఎగ్జాంపుల్ రీయూజ్ మచ్ ఆఫ్ దేర్ వేస్ట్ పేపర్ ఇంక్లూడింగ్ రైటింగ్ పేపర్, ర్యాపింగ్ పేపర్ అండ్ కార్డ్బోర్డ్. సో పేపర్ మెటీరియల్స్ అన్నిటిని కూడా వీళ్ళు బాగా రీసైకిల్ చేస్తారంట. If the half of the world's paper were recycled, much of the worldwide demand for new paper would be fulfilled, saving many of the Earth's trees. So, ఎర్త్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద పేపర్ మనం రీసైకిల్ చేయగలిగితే వరల్డ్ వైడ్ డిమాండ్ మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది. సో ఎర్త్ ట్రీస్ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. We can also replace some wood products with alternatives like bamboo, which is actually a type of grass. సో వుడెన్ ప్రొడక్ట్స్ ప్లేస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్కి మనం చెట్లను కొట్టేయకుండా బ్యాంబూని యూస్ చేయొచ్చు. బ్యాంబూ అనేది కేవలం గ్రాస్ కాబట్టి అది ఊరకనే పెరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ సస్టైనబుల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మనం ఫారెస్ట్ని, ట్రీస్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం రీసైకిల్ చేయటం ద్వారా అండ్ ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ చూసుకోవటం ద్వారా. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. న్యాచురల్ రిసోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. I hope you understood everything. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా వస్తాయి లెసన్ నుంచి. సో చాలా జాగ్రత్తగా చదవండి. పెద్ద కష్టంగా ఉండేది ఏం లేదు, జస్ట్ మీరు చదివితే అర్థమైపోతుంది అంతా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లెసన్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.